ఇచ్చిన ఆలోచన, ఆయన తలంపును బట్టి ఈ మధ్యాహ్నం మీతో మాట్లాడడానికి దేవుడు నాకు అనుగ్రహించాడు ఈ సమయాన్ని. కాబట్టి మన జీవితంలో కొన్ని కొన్ని సార్లు చాలా చాలా పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి. ఎన్ని పరిస్థితులంటే రక్షణ పొందిన తర్వాత మనం ఎట్లా ఉంటదంటే మన ఆహ్, గ్రాఫ్ ఎలా ఉంటదంటే పడుతా ఉంటది, లేస్తా ఉంటది. పడుతా ఉంటది, లేస్తా ఉంటది. అట్లా మన గ్రాఫ్ అంతా కూడా నడుచుకుంటూ, నడుచుకుంటూ స్పిరిచువాలిటీలో, ఆత్మీయ జీవితంలో ప్రారంభం మొదలుకొని మన చావు వరకు గూడా ఇదే జర్నీ కొనసాగుకుంటూ వస్తా ఉంటది. అయితే ఇలాంటి జర్నీస్‌లో ఉన్నప్పుడు మనకు కొన్ని సార్లు కొన్ని గడ్డు పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి. అవునా? కాదా? గడ్డు పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి. ఇలాంటి గడ్డు పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని మాటలతో, దేవుని వాక్యం ద్వారా మనల్ని ఆదరిస్తా ఉంటాడు పరిశుద్ధాత్ముడు. అలాగే సంఘం ద్వారా మనల్ని బలపరుస్తా ఉంటాడు. సహవాసం ద్వారా బలపరుస్తా ఉంటాడు. అట్లా దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి విషయంలో మనల్ని విడిచిపెట్టకుండా పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఉంచి మన లోపల ఉంచాడు కాబట్టి పరిశుద్ధాత్ముడిని. సో, ఆ హోలీ స్పిరిట్ గాడ్ ఏం చేస్తాడంటే ఆయన మనల్ని అన్ని విధాలా నడిపించి క్రీస్తు యొక్క మన వరుడైన క్రీస్తు కోసం భూమి మీద మనల్ని సిద్ధపరుస్తా ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఈ భూమి మీద మనం సిద్ధపడతా ఉన్నప్పుడు, మన జీవితంలో కొన్ని క్లిష్టమైన, కష్టమైన పరిస్థితులు చాలా చాలా ఎదురవుతా ఉంటాయి. ఆత్మీయ జీవితంలో క్లిష్టమైన, కష్టమైన పరిస్థితులు ఎదురవ్వట్లేదంటే, మనం ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగట్లేదేమోనని డౌటొస్తది కొన్నిసార్లు. కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్న మనకే చాలా సార్లు ఏమవుతదంటే, కష్ట పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి. కొన్ని గడ్డు పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి. ఆత్మీయ జీవితంలో నేనిక ముందుకు సాగలేనేమో అనే స్థితి దాకా గూడా మనం ఎళ్ళిపోతా ఉంటాం. ఆత్మీయ జీవితంలో సాగలేనేమో అనే ఆలోచనకు గూడా మనకు ఖచ్చితంగా వస్తాయి. 2012లో నేను క్రీస్తుని అంగీకరించిన తర్వాత 2013లో బాప్తిసం పొందుకున్నా. ఈ 2013 తర్వాత నుంచి బాగా అసలు ఎంతంటే 2013లో వారానికి 3 పూటలు ఉపవాసం ఉండటం, బైబిల్ స్టడీ చేయటం. ఉపవాసం ఉండటం, బైబిల్ స్టడీ చేయటం. ఉపవాసం ఉండటం, బైబిల్ స్టడీ చేయటం. అదేంటో తెలియలేదు గానీ పరిశుద్ధాత్ముడు లోపల నుండి ఒకలాంటి మంట పుట్టిచ్చి, దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలనే ఆలోచనతో ముందుకు నడిపిస్తా ఉన్నాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందంటే, బాగా నేనేం చేశానంటే అట్లా కొనసాగుతుంది. 1 ఇయర్‌లో దేవుని కృపను బట్టి స్టెబుల్ అయినా, క్రీస్తులో కొంతవరకు కొంచెం స్టెబుల్ అవ్వటం జరిగింది. ఆ 2013 తర్వాత 14లో ఫైన్. చాలా బాగా దేవుని కృపను బట్టి ఆత్మీయ జీవితం బాగా సజావుగా, సాఫీగా కొనసాగుకుంటూ వస్తా ఉంది. చాలా బాగా. 14 తర్వాత 15 సంవత్సరంలో కొంచెం నేనేం చేశానంటే, నా సొంత ఆలోచనలతో కొన్ని ఆలోచనలతో లేదా కొన్ని ఇబ్బందుల ద్వారా నేనేం చేశానంటే, కొంచెం అవిధేయంగా వాక్యాన్ని ఏం చేశానంటే స్టడీ చేయకుండా ప్రార్థన నిర్లక్ష్యం చేయడం స్టార్ట్ చేశా. ఏంటది? ప్రార్థన నిర్లక్ష్యం చేయటం, వాక్యాన్ని చదవకుండా కొద్దిగా కొంచెం అట్లా నేను నిర్లక్ష్యం చేసేసరికి నేనేమనుకున్నానంటే, మరలా దేవుడు సరి చేస్తాడులే అనుకున్నా. కానీ అట్లే సరి చేసిండు దేవుడు. ఎట్లనంటే, నేను ఎంత దాకా దిగజారిపోయానంటే, నేను చచ్చిపోదాం ఈ భూమి మీద నుంచి, సూసైడ్ చేసుకుందాం అని చెప్పేసి 2016 సంవత్సరంలో అర్ధరాత్రి అంటే 11:30, 12 టైంలో నాకు బాగా భయంకరమైన థాట్స్ వచ్చినాయి. అంటే దీన్ని బట్టి ఆలోచించండి మీరు. మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు, ఆ అర్ధరాత్రి అలాంటి భయంకరమైన థాట్ నాలో వచ్చినప్పుడు, సూసైడల్ థాట్ వచ్చినప్పుడు, నేను బతకూడదు, నేను దేవుడిని చాలా దుఃఖపెడుతున్నా, నిజంగా నేను ఎందుకు బతకాలి? ఆ మొమెంట్‌లో ఉండి గూడా, ఆత్మీయ జీవితంలో ఉండి గూడా, నేను వాక్యాన్ని సరిగ్గా ధ్యానించకుండా, లౌకిక సంబంధమైన ఆలోచనలకు నా జీవితంలో చోటిచ్చి, పరిశుద్ధాత్మను బాగా దుఃఖపడుతున్నాననే బాధ నాలో బాగా రగిలిపోయిందప్పుడు. ఇక నేను ఒకటే, ఎప్పుడైతే దేవునికి మనం చోటివ్వకుండా అపవాదికి చోటిస్తామో, ఏం జరిగిద్దంటే అపవాది మనల్ని ప్రేరేపించడం స్టార్ట్ చేత్తడు. "నువ్వెందుకురా వేస్ట్ గాడివి? నువ్వు బ్రతకటం అవసరమా? నీ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? భూమి మీద నీకేమన్నా ప్రయోజనం ఉందా? ఇతరులకేమన్నా ప్రయోజనం ఉందా?" అని చెప్పేసి ఒకలాంటి థాట్స్ మన గుండెల్లో వాడు ఏం చేత్తడంటే చొప్పిస్తా ఉంటాడు. నాకప్పుడు అదే జరిగింది 2016లో. ఏం జరిగిందంటే పడుకున్నా, నేనెందుకు చావటం, నీకు బతకటం ఎందుకని చెప్పేసి ఫ్యాన్‌కెళ్ళి చూసి ఫ్యాన్‌కి ఉరేసుకొని చచ్చిపోదాం అనుకున్నప్పుడు, ఆ మొమెంట్‌లోనే దేవుడు వాక్యం ద్వారా, అప్పుడు వాక్యం ద్వారా మాట్లాడిన దేవుడు నిజంగా అసలు యెషయా గ్రంథంలో ఒక్క వాక్యం, "నేను నిన్ను పుటం వేశా. ఇబ్బంది అనే కొలిమిలో నిన్ను పరీక్షించా" అనే ఒక మాట నన్ను తాకేసరికే నా చావుని నేను విరమించుకున్నా. నేను ఎట్లా ఏడ్చానంటే భయంకరంగా ఏడ్చాను ఆ రూమ్‌లో. నిజం చెప్తున్నా. అందుకే నేనేం చెప్తానంటే,
ఆత్మీయ జీవితంలో మనం కొన్నిసార్లు పరిస్థితులు గుండా మనం ఈ గడ్డు పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అస్సలు విడిచిపెట్టడు. నువ్వు ఒక రక్షణ పొందిన వ్యక్తివైతే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఎన్ని పరిస్థితుల ద్వారా అయినా సరే ఏం చేస్తాడంటే ఆయన అన్ని విధాల మనకు తోడుగా ఉండి సహాయం చేసి మన నిత్య సీయోను లేదా పరలోకానికి దేవుడు ఏం చేస్తాడంటే మనం నడిపిస్తా ఉంటాడు. కాబట్టి గూగుల్ మీట్ లో ఉన్న మీ అందరికీ మధ్యాహ్నకాల సమయంలో మన యొక్క ఈ వాక్యం యొక్క ఇంట్రడక్షన్ మీకు పంచుకున్నా, ఇందులో మనం మూలవాక్యంగా మనం ఒక్కసారి మీ బైబిల్స్ తీసి చాలా జాగ్రత్తగా కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్, ఒక అర్ధ గంట దేవుని మాటలను జాగ్రత్తగా నేర్చుకుందాం. ఒక్కసారి మీ బైబిల్ తెరిచి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యాన్ని ఒకసారి చూసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యాన్ని ఒకసారి చూడండి మీ కళ్ళతో, జాగ్రత్తగా చదువుతా. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచును అని ఎరుగుదుము. సో ఈ ఒక్క వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానించుకుందాం. సో ఈ ఒక్క వాక్యంలోని చాలా పెద్ద పరిశుద్ధాత్ముడు మంచి అర్థాలు పెట్టాడు ఇందులో. కాబట్టి దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నాయి. మన జీవితంలో కొన్ని గడ్డు పరిస్థితులు, కొన్ని కష్ట పరిస్థితులు, ఆత్మీయ జీవితంలో మనం పడిలేస్తా పరుగులు తీస్తా ఉన్నప్పుడు దేవుడే ఇవికి మనకు అనుమతించాడనే ఉద్దేశంతో ఈ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ వాక్యం కరెక్ట్ గా సరిపోయిన వ్యక్తుల్లో మీకు మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో 3 వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం. మనం మొట్టమొదట యోసేపు గారిని చూసుకుందాం. మీకు యోసేపు గారి స్టోరీ తెలియనంటూ లేదు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి మొత్తం ఇప్పటిదాకా కొన్ని వందల ఉపదేశాలు విని ఉంటారు సంఘాల్లో. దైవ సేవకులు చెప్పే ఉపదేశాల్లో దగ్గర చాలా సార్లు వినే ఉంటారు యోసేపు గారి గురించి. ఆయన ప్రారంభం మొదలుకొని చివరి దాకా మీకు తెలియదంటూ ఏది లేదు. కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని మీకు గుర్తు చేసి, ఈ రోజు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరిగిద్ది అనే ఒక్క విషయాన్ని ఈ రోజు మనం 3 వ్యక్తుల నుంచి మాట్లాడుకుందాం. అందులో మొట్టమొదటి వ్యక్తి యోసేపు గారు. ఈ యోసేపు గారి జీవితంలో మనం ఆలోచించినట్లయితే ప్రారంభం మొదలుకొని తన యవ్వన కాలం, తన చిన్న వయసు నుంచి అన్ని పరిస్థితుల్లో దేవుడు తనకి ఏదైతే ఆ కళ గాని దర్శనం అది చూపించినప్పుడు యోసేపుని అట్లా చేస్తాడనే ఒక దర్శనాన్ని, ఆ విజన్ ని ఆయన మనసులోనే భద్రపరుచుకొని వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న కూడా చివరికి తిరస్కరించిన పరిస్థితి మనం చూడగలుగుతాం ఆయన జీవితంలో. అయినా కానీ తన జీవితంలో ఏదైతే దేవుడు ఆ విజన్ ఇచ్చాడో ఆ విజన్ ఎప్పుడు మర్చిపోలేదు. ఆ దర్శనాన్ని ఆయన మనసులో భద్రపరుచుకొని దేవునితోనే సహవాసం చేసుకుంటూ, దేవునితోనే ఆయన బంధత్వాన్ని, ఆ రిలేషన్ ని కాపాడుకుంటూ దేవుని కృపలో ముందుకు సాగాడు. ఆయనకి ఎలాంటి ఇప్పుడు అన్నల దగ్గర ఉన్నా, నా అమ్మ నాన్న దగ్గర ఉన్నా కానీ కొన్ని ఇబ్బందికర పరిస్థితులు చాలా ఎదుర్కొన్నాడు కూడా. మనకు తెలుసు అది. నీకు తెలుసు కదా, ఒకరోజు వాళ్ళ అన్నలు గొర్రెల మందులు గాయటానికి వెళ్ళినప్పుడు యోసేపుని వాళ్ళ నాన్న పిలిచి, అన్నోళ్ళకి కొంచెం అన్నం ఇచ్చినా నాన్న అంటే, వాళ్ళ అన్నోళ్ళకి భోజనం వేయడానికి వచ్చినప్పుడు యోసేపు కనపడతారు వాళ్ళ అన్నోళ్ళకి. అప్పుడు వాళ్ళ అన్నోళ్ళందరూ ఆయన మీద పగబట్టి కలలుగని వాడు వస్తున్నాడు రా అని చెప్పేసి వచ్చి లేపేద్దాం అని చెప్పేసి అప్పుడు మాట్లాడుకోరా, మాట్లాడుకుంటారు. ఏం చేస్తారు, చంపుదామని ఒకడు, వద్దు చంపొద్దు అని చెప్పేసి ఒకడు ఏం చేస్తారంటే చివరికి వాళ్ళంతా కట్టు కలిసి ఒక బావిలో పడేస్తారు. బావిలో పడేసిన తర్వాత యోసేపు ఎంత దుఃఖపడి ఉంటాడో మీరు ఆలోచించండి. సొంత అన్నదమ్ములు తన రక్తం పంచుకొని పుట్టిన సొంత అన్నదమ్ముల్లో ఎవరైతే తన తండ్రికి సంబంధించిన తన తండ్రికి పుట్టిన అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కట్టు కలిసి ఆ బావిలో పడేసినప్పుడు యోసేపు చాలా దుఃఖపడతాడు. ఇది యోసేపు జీవితంలో ఒక గడ్డు పరిస్థితి. దేవుడు ఏదైతే యోసేపుకి ఆ వాగ్దానం ఇచ్చాడో, ఆ విజన్ ఇచ్చాడో, ఏదైతే ఆ దర్శనాన్ని ఇచ్చాడో దాన్ని భద్రపరుచుకొని ఏం చేసిందంటే జాగ్రత్తగా దేవుని వైపు చూసింది తప్ప పరిస్థితుల వైపు అసలు చూడలేదు. కాబట్టి మనకు అర్థమైన పరిస్థితి ఏంటంటే ఇక్కడ యోసేపు జీవితంలోని మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బావిలో పడ్డ తర్వాత అందులో ఒక అన్న, అరే వీడిని చంపడం కరెక్ట్ కాదు, మన తండ్రి చాలా దుఃఖపడతారనే ఉద్దేశంతో ఏం చేశారంటే పైకి లేపి మిద్యానీళ్ళు వస్తుంటే వాళ్ళకి అమ్మేసి ఆ మిద్యానీళ్ళు పోయి ఐగుప్తు సంతలో పెడితే ఐగుప్తు సంతలో పోతిఫర్ అని ఒకడు కొంటాడు. ఆ పోతిఫర్ అని సైన్యాధ్యక్షుడు నేను కొన్న తర్వాత ఆయన ఇంటికి తీసుకెళ్లిన తర్వాత దేవుడు అన్ని విధాలు యోసేపు తోడుగా ఉన్నాడని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే పోయిన ప్రతి చోట యోసేపు భయంకరమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఐగుప్తు దేశంలో అక్కడ తనకి ఫెలోషిప్ లేదు,
తనకి ఎటువంటి ఆదరణ లేదు. ఎటువంటి మనలాగా సంఘాలు వారం వారం ప్రార్థనలు లేవు. ప్రతిదినం గూగుల్ మీట్ లేదు. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ గూగుల్ మీట్ ప్రేయర్స్ లేవు ఆయనకి. కానీ ప్రతి పరిస్థితుల్లో కూడా యోసేపు దేవుని మీదే ఆనుకొని ఆయన దర్శనాన్ని, ఆయన యొక్క విజన్ ఏదైతే దేవుడు ఆ దర్శనాన్ని ఇచ్చాడో దాని వైపే చూసాడు తప్ప పరిస్థితుల వైపు అసలు చూడలేదు. కాబట్టి ఈ మధ్యాహ్నం మనం ఒకటే నేర్చుకోవాలి. ఏంటో తెలుసా? దేవుడు మన జీవితంలో ప్రతి పరిస్థితిని అనుమతిస్తున్నప్పుడు అది మన మేలు కోసమే అని గ్రహించాలి. అది మన మేలు కోసమే అని గ్రహించాలి. ఆత్మీయ జీవితంలో చాలా సంవత్సరాలు బాప్తిసం పొందుకొని ఇంకా అభివృద్ధి లేని పరిస్థితుల్లో ఉంటే దేవుడు ప్రతి విషయంలో మన మేలు కొరకే అని చెప్పేసి మనం ఆలోచించాలి. నాకు నా పరిస్థితి ఏంది ఇంత దరిద్రంగా దాపురించింది, నేను ఎందుకు ఎదగలేకపోతున్నా, పక్కమటోడు చూసుకుంటే బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతుండవు, పక్కమటోడు చూసుకుంటే బైకులు కొంటుండవు, పక్కమటోడు చూసుకుంటే ఉద్యోగాలు వస్తున్నాయి వాడికి, ఇంకా నాకు ఎందుకు ఉద్యోగం రావట్లేదు, ఇంకా నాకేదో నా పరిస్థితి ఎట్లా తెచ్చిందని చెప్పేసి మనం చాలాసార్లు దుఃఖపడ్డ పరిస్థితులకు వచ్చేయడానికి ఉంటాయి మన జీవితంలో. కానీ దేవుడు ఏమంటుందంటే ఆయన వాక్యం ద్వారా ఇందులో అందరూ రక్షణ పొందిన వ్యక్తులే. కాబట్టి చాలా జాగ్రత్తగా వింటే చాలా బాగుంటది. ఏంటంటే ఆత్మీయ జీవితంలో మనం వచ్చినప్పుడు ప్రతి పరిస్థితి గుండా దేవుడే మనల్ని తీసుకెళ్తా ఉంటాడు. ఎప్పుడు తెలుసా? ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు. అందుకే చెప్పాడు అక్కడ, దేవుని ప్రేమించు వారికి, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన మాట చొప్పున నడవటం, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞ ప్రకారంగా మనం విధేయించటం. కాబట్టి ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అన్ని సమకూర్చి దేవుడు ఏం చేస్తాడంటే మన మేలు కొరకే చేస్తాడు. యోసేపు జీవితంలో అంటే తన సొంత అన్నదమ్ములు వ్యతిరేకించినా గానీ దేవుడు చేయి విడిచిపెట్టలేదు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఏం చేయాలంటే ప్రతి పరిస్థితుల్లో మన సంఘాల్లో కూడా నువ్వు నమ్మిన వ్యక్తులే కావచ్చు, నీకంటూ ఒక దగ్గర వ్యక్తులే కావచ్చు, మనల్ని కొన్నిసార్లు హేళన చేసిన, ఇబ్బంది పెట్టిన, కొన్నిసార్లు మనల్ని ఇంకా గాయపరిచినా గానీ దేవుడు మనల్ని విడిచిపెట్టడు అనేది మనం ఆలోచించాలి. కాబట్టి ఒక్కసారి మీరు ఆదికాండంలోకి రండి. ఒకసారి 41వ అధ్యాయం 41వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండం 41:41. ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. ఫరో తన చేతి నుండి తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించాను. అప్పుడు వందనము చేయడని తన ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. ఈ కింద వచ్చిన నాకు చూసుకుంటే నిజంగా యోసేపు యొక్క స్థితి, ప్రారంభ స్థితి బానిస స్థితి, కానీ చిట్ట చివరికి దేవుడు ఎంత దాకా తీసుకొచ్చాడు మీరు ఆలోచించండి. ఫస్ట్ గోచుగుడ్డతో వచ్చాడు ఐగుప్తు దేశంలోకి, ఇప్పుడు రాజవస్త్రాలతో రథం మీద ఐగుప్తు దేశం అంతటి మీదకి ఒక ఏలికగా, ఒక ప్రభువుగా దేవుడు నిలబెట్టాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు గట్టు పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు దేవుడు మన మేలు కోసమే ఇది ఉంచాడు అనేది నువ్వు ఆలోచించాలి. దయచేసి ఆలోచించాలి. కాబట్టి లేట్ అవుతుంది అంటే దాని వెనక లేటెస్ట్ ఇస్తాడో అనేది ఆలోచించాలి. యోసేపు ఈ స్థానానికి రావడానికి 13 సంవత్సరాలు టైం పట్టింది. ఆయనకిచ్చిన వాగ్దానం నెరవేరటానికి, ఆయనకిచ్చిన ఏదైతే ఆ విజన్ ఉన్నదో, ఆ దర్శనం నెరవేరటానికి 13 సంవత్సరాల టైం పట్టింది. మనం రక్షణ పొంది సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాదు. మనం అప్పటికప్పుడు ఏం కలుగుతాం అంటే గొప్పోడిని అయిపోవాలి, పెద్దోడిని అయిపోవాలి, ఏదో అయిపోవాలని చెప్పేసి ఏదో ఆలోచించుకొని మనం ఏం చేస్తామంటే కుంగిపోతాం. అవునా కాదా? కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. నీ ఆత్మీయ జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో, మనందరి ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకున్నది ఒకటి ఏంటో తెలుసా? ప్రతి పరిస్థితి గుండా దేవుడు తీసుకెళ్తున్నప్పుడు మన మేలు కోసమే మనం ఆలోచించాలి. ఇది మొట్టమొదటి వ్యక్తి యోసేపు గారు. ఒక్కసారి ఇదే ఆదికాండంలో 50వ అధ్యాయంలో మీరు ఒకసారి చూడండి. 18వ వచనంలో, 50వ అధ్యాయం 18వ వచనంలో, అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానం ముందున్నానా. ఇది చాలా ఇంపార్టెంట్. 20వ వచనం జాగ్రత్త చూడండి. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరిగినట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. చూసారా? కాబట్టి దేవుడు మన జీవితంలో ప్రతి పరిస్థితి గుండా తీసుకెళ్తున్నప్పుడు, గడ్డు పరిస్థితులు గుండా తీసుకెళ్తున్నప్పుడు, క్లిష్ట పరిస్థితుల గుండా తీసుకెళ్తున్నప్పుడు మన మేలు కొరకే అని మనం భావించాలి తప్ప మన కీరు కొరకు కాదు. ఈ వాక్యాన్ని బట్టి చూసుకుంటే యోసేపు వాళ్ళ దగ్గరికి వాళ్ళ అన్నదమ్ములందరూ వచ్చి, వాళ్ళ అన్నలందరూ వచ్చి
సాష్టాంగ నమస్కారం చేసి మేము నీకు దాసులం, నీ పాంచం ద్వారా నీ కాళ్ళు మొక్కుతాం అని చెప్పేసి సాగిలపడ్డారు, సాష్టాంగ నమస్కారం చేశారు. సాష్టాంగ నమస్కారం చేశారు. అక్కడ యోసేపు వాడిన ఒక డైలాగ్ ఏందో తెలుసా? మీరు నాకు కీడుని చేయని ఉద్దేశించదురు గాని నేటి దినమున జరిగినట్లు బహు ప్రజలను బ్రతికించినట్లు మేలుకే దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి మన పరిస్థితుల్లో, మన ఆత్మీయ జీవితంలో ఇంకా నీకు ఉద్యోగం రాలేదా? లేట్ అవుతుందా ఉద్యోగం? పర్లేదు, దీనికంటే బెటర్ ఉద్యోగాన్ని, బెటర్ పరిస్థితిని దేవుడు మనకిస్తాడు. ఇంకా మన ఆత్మీయ జీవితంలో ఇంకా కొంతమంది తోటి సహోదరులే లేదా తోటి వ్యక్తులే, నీ పక్కముంటున్న వ్యక్తులే, నీ తోటి నైబర్స్ నిన్ను ఇంకా హేళన చేసి ఇబ్బంది పెట్టి ఈడింతే అని చెప్పేసి ఇంకా మనల్ని హేళన చేసి ఇబ్బంది పెడుతున్నారా? పర్లేదు, దేవుడు ఒక టైం ఇస్తాడు మనందరికీ, ఒక ఉన్నత స్థానాన్ని ఎక్కిస్తాడు దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ టైం. నిజంగా ఆ టైం కొరకు మనం ఏం చేయాలంటే వెయిట్ చేయాలి. ఆ టైం కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థనా పూర్వకంగా కనిపెడుతూ ఉండాలి. ఆ టైం కోసం. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో ఒక వాక్యం గుర్తొస్తుంది. 1 పేతురు పత్రిక 5-6 వచనంలో, సో దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద మనం దీన మనసుకులో ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే తగిన కాలం ముందు మనల్ని హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీన మనసుకులో ఉంటే తగిన సమయమందు సో నీకు నాకుంటే ఒక ప్రత్యేకమైన టైం దేవుడు కేటాయిస్తాడో ఆ టైంలో మనల్ని ఉన్నత స్థానాన్ని ఎక్కించి అనేకులకు ఆశీర్వాదకరంగా మలుస్తుంది. కాబట్టి తొందరపడొద్దు, ఇబ్బంది పడొద్దు, ఆత్మీయ జీవితం నుంచి పక్కకు పోవద్దు, మందిరం బంద్ చేయొద్దు, సహవాసాన్ని బంద్ చేయొద్దు. తోటి సహోదరులతో ఉన్న ఫెలోషిప్ ను నువ్వు మెయింటైన్ చేయి తప్ప దాన్ని విడిచిపోవద్దు. చాలా మంది ఆత్మీయ జీవితంలో ఇదే, దేవుడు ఏదైనా మేలు చేయకపోతే, వాళ్ళ కుటుంబంలో ఏదైనా మేలు జరగకపోతే పొద్దాటకు దేవుని మీద పడి ఆడటమే. ఎందుకు నేను బతికినా, దేవుడు ఏందో వాళ్ళకి చేస్తాను కానీ మాకు చేయట్లేదు, ఇంకా ఎందుకు లేట్ అవుతుంది, ఇంకా ఎందుకు ఈ పరిస్థితుల్లో మా కుటుంబంలో దాపరించినాయి, మా ఒక్కళ్ళ మేము ఇంకెవరు లేరా అని చెప్పేసి చాలా సార్లు దేవుణ్ణి మనం ప్రశ్నించే సందర్భాలు లేవా? ఒకవేళ యవనస్తులుంటే, ఇందులో చదువుకున్న వ్యక్తులుంటే ఉద్యోగం ఇంకా ఎందుకు లేట్ అవుతుంది, నాకంటే చిన్నపిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి. నేనైతే మొన్న 2022-23లో నేను ఇదే ఆలోచించా. రీసెంట్గా వచ్చిన రిక్రూట్మెంట్ లో నాకంటే చిన్నపిల్లలకు ఉద్యోగం వచ్చింది. ఏంటి ప్రభు అన్నప్పుడు అప్పుడు మాట్లాడండి వాక్యం ద్వారా దేవుడు, అరే నీకు ఒక టైం ఇచ్చా, ఆ టైం దాకా వెయిట్ చేయి. 1 పేతురు పత్రిక 5-6 ద్వారా మాట్లాడితే ఎంత ఆదరించబడ్డానంటే అంత ఆదరించబడ్డా. నిజం చెప్తున్నా, ఎంత ఆదరించబడ్డానంటే అంత ఆదరించబడ్డా. ఎందుకంటే చాలా కష్టపడ్డాం. ఇందులో నా తమ్ముడు కూడా ఉన్నాడు. మీ ఇద్దరం కలిసి ఒక రూమ్ లో ఉండి సరిగ్గా తిండి తినక, దోసకాయ మీరు నమ్మరు కానీ 3 పూట్ల మేము పస్తున్నాం. 3 రోజులు 3 పూటలు కాదు, 3 పూట్ల మాకు తిండి తినడానికి ఇంటి దగ్గర అన్ని పంపించారు. బియ్యం అయిపోయినాయి, అన్ని సరుకులు అయిపోయినాయి, డబ్బులు మా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. హైదరాబాద్ ఒక రూమ్ లో ఉంటే ఆ రూమ్ రెంట్ మొత్తం మేము కట్టడం అయిపోయింది. జేబులో చిల్లిగా అవ్వకూడలేదు. అలాంటి గట్టు పరిస్థితుల్లో తినడానికి 3 రోజులు తిండి లేకపోతే ఒకరోజు బాగా ఆకలేసింది. ఇదే ఉపవాసం అనుకుని మేము ప్రార్థన చేసుకుంటే ఒకరోజు బాగా ఆకలిస్తే నా కడుపులో పోతుందో తమ్ముడు అని అంటే అక్కడ పెద్ద దోసకాయ ఒకటి ఉంది, కూరగాయలు తెచ్చిన దోసకాయ ఒకటి మిగిలిపోయింది. ఆ దోసకాయను కోసుకుని ఎంత అసలు ఆవురు మనది మాకిద్దరికే తెలుస్తుంది. మా రూమ్ లో అంత కష్టపడి అంత ప్రిపేర్ అయ్యి చివరి ఎగ్జామ్ దాకా, ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది, ఈవెంట్స్ అయిపోయినాయి. ఈవెంట్స్ లో 5 ఈవెంట్స్ మొత్తం కూడా టాప్ లెవెల్లో మంచి మెరిట్ వచ్చినాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చిట్ట చివరికి వచ్చిన తర్వాత అన్ని చిట్ట చివరి మెయిన్స్ రిటర్న్ ఎగ్జామ్ కూడా మొత్తం క్వాలిఫై అయ్యాను. రిటర్న్ ఎగ్జామ్ లోని జస్ట్ ఇక నాకు వచ్చింది పర్లేదు అనుకున్న టైంలో ఒకే ఒక కట్ ఆఫ్ తో దెబ్బకి ఎగిరిపోయింది మా ఫీజులు మొత్తం. రీసెంట్ వచ్చిన తెలంగాణ రిక్రూట్మెంట్ లో ఒకే ఒక కట్ ఆఫ్ తో దెబ్బకి నా ఫీజులు మొత్తం ఎగిరిపోయినాయి. మీరు నిజంగా చెప్తున్నా, నేనైతే ఊహల్లో మేడలు కట్టుకున్నా. నాకు ఉద్యోగం వచ్చింది, నేను ఇట్లా చేస్తా అట్లా చేసుకుంటే చెప్పేసి నేను 10 సంవత్సరాల ముందర ఆలోచించి మొత్తం మేడలు కట్టుకుంటూ పోయాను. దెబ్బకు పేక మేడలకు మొత్తం కూలిపోయాయి. నిజంగా మీరు నమ్మరు కానీ నేను ఏడ్చిన ఏడుపు భయంకరంగా ఏడ్చిన. మా అమ్మ 70,000 రూపాయలు కట్టగట్టి నా చేతిలో పెట్టింది. 70,000 జాగ్రత్త నాన్న, ఇది కష్టంతో కూడుకున్న డబ్బు అని చెప్పేసి ఆగవు. ఆ పరిస్థితులు నాకు గుర్తొచ్చి నాకు ఎందుకు ఉద్యోగం రాలేదు, జస్ట్ 1 or 2 మార్క్స్ నా జాబ్ మిస్ అయిపోయింది. బాగా ఏడ్చుతున్న టైంలో వాక్యం ద్వారా మాట్లాడేది దేవుడు ఏందో తెలుసా? రే నీకు ఒక టైం ఇచ్చా, ఆ టైంలో నిన్ను హెచ్చిస్తా,
ఆ టైం దాకా నువ్వేం చేయాలంటే, నువ్వు నా బలిష్టమైన చేతి క్రింద నువ్వు దీన మనసుకుడివై నువ్వు వాక్యంతో నువ్వేం చేయాలంటే సరిచేయబడుతూ, పదును చేయబడుతూ, చెక్కబడుతూ ఉండాలని వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నేను చాలా ఆదరించబడ్డా. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న గూగుల్ మీట్‌లో ఎవరైనా జాయిన్ అయ్యుంటే దయచేసి ఈ రోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఇట్లాంటి పరిస్థితులు గుండా మీరు వెళ్తా ఉంటే దేవుడు ఈ రోజు మీతోనే మాట్లాడుతున్నాడు. మీకంటూ మనకంటూ ఒక ప్రత్యేక టైంని కేటాయించిండు నీ జీవితంలో. ఆ టైం దాకా మనం ఏం చేయాలంటే వెయిట్ చేయాలి. ఆయన బలిష్టమైన చరిత్ర కింద మనం దీన మనసుకులై భద్రపరచబడి వెయిట్ చేయాలి. ఆ వాక్యం ద్వారా ఆదరించబడ్డాడు. నేను ఒకటే తీర్మానం చేసుకున్నా, ప్రభువా నా జీవితంలో మీరు ఎప్పుడిస్తారో అప్పుడే నీకు మహిమ అని. అప్పటి నుంచి దేవునికి మహిమకరంగా అన్ని విధాల్లో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న యవనస్తుల దగ్గరికి వెళ్ళి, తమ్ముడు ఇదిరా పరిస్థితి, ఇదిరా తమ్ముడు పరిస్థితి, సూసైడ్ చేసుకోవద్దు. రీసెంట్ ఒక తమ్ముడు ఫోన్ చేసి, అన్నా హైదరాబాద్ లో ఉన్న తమ్ముడే ఫోన్ చేసి ఫోన్ లో మాట్లాడకుండా ఏడుస్తుండేసరికి, ఏం తమ్ముడు ఏడుస్తున్నావు, ఏడవకుండా చెప్పరా అంటే, అన్న నేను బతకడం నా వల్ల కాదు, రూమ్ లో ఒక్కనే ఉంటున్నా, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి ఏంటంటే, అన్న నేను 4 సంవత్సరాలు అవుతుందన్న హైదరాబాద్ వచ్చి, 4 సంవత్సరాలు అవుతుంది హైదరాబాద్ వచ్చి, ఇప్పటికి నాకు ఒక్క జాబ్ లేదు. ఇంటి దగ్గర నుంచి డబ్బులు పంపిస్తున్నారు, బియ్యం పంపిస్తున్నారు, పచ్చళ్ళు పంపిస్తున్నారు, కూరలు పంపిస్తున్నారు. అన్న నా వల్ల కాదన్న, నాకు జాబ్ రాదేమని భయం వేస్తుంది. నా లోపల ఒకటే ఆలోచన, భయంకరమైన ఆలోచన వస్తుంది, నేను చేయలేనేమో, నాకు ఉద్యోగం రాదేమో, ఇక నేను వేస్ట్ గానేమో అనిపిస్తుంది, నాకు సూసైడల్ థాట్స్ వస్తుందన్న. నైట్ 11 గంటలకు ఫోన్ చేసి మాట్లాడుతుంది తమ్ముడితో కొద్దిసేపు ఏడవనిచ్చి తమ్ముడితో మాట్లాడా. ఒకటే చెప్పా, తమ్ముడు నీలాంటి పరిస్థితి నాకు కూడా ఎదురైందిరా, నేను ఒకప్పుడు ఇంత ఏడ్చా, కానీ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి, నా వాక్యం చెప్పిన తర్వాత ఒక గంట మాట్లాడిన తర్వాత తమ్ముడు చాలా ఆదరించబడ్డాడు. దేవుడు మనకంటూ ఒక టైం ఇస్తాడు. దేవుడు మనకంటూ ఒక ప్రత్యేకమైన టైంని కేటాయిస్తాడు. ఆ కేటాయించిన టైంలో మనం ఉన్నత స్థానాన్ని నిలబెట్టి ఒక ఉన్నత స్థానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. యోసేపు జీవితంలో జరిగింది అదే. 13 సంవత్సరాల తర్వాత 17వ సంవత్సరంలో బానిస చెరకపోయిన యోసేపు 30వ సంవత్సరంలో సింహాసనాన్ని ఎక్కించింది దేవుడు. 17వ సంవత్సరంలో బానిసపోయిన యోసేపుని 30వ సంవత్సరంలో ఒక సింహాసనాన్ని ఎక్కించి ఉన్నత స్థానాన్ని నిలబెట్టింది. ఫరో తర్వాత ఫరోగా దేవుడు ఆ ఐగుప్తు దేశం నిలబెట్టింది. కాబట్టి ఈ వాక్యాన్ని వెంటనే నీవు ఎవరైనా సరే ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థానాన్ని వెళ్ళిన వ్యక్తివైనా సరే, నీ పరిస్థితుల్లో కూడా, నీ జీవితంలో కూడా గడ్డు పరిస్థితులు చాలా ఎదురయ్యే ఉంటాయి. కానీ దేవుడు ఒక ఉన్నత స్థానాన్ని ఎక్కించడానికే, అది మన మేలు కోసమే మనం ఆలోచించాలి. ఒకటే నేను తీర్మానం చేసుకున్నా, దేవుడా నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చినప్పుడే ఇస్తావు, అది నీ మహిమ కోసమే ఇస్తావు, నీ పని కోసమే ఇస్తావు అని నేను ఒకటే తీర్మానం తీసుకొని దేవుని కృపలో ముందుకు సాగుతున్నా. కాబట్టి మీ జీవితంలో మేలు జరగట్లేదా, మీ కుటుంబంలో మేలు జరగట్లేదా, పర్లేదు, దేవుడి యొక్క టైంలో, దేవుని యొక్క ఉద్దేశంలో ఖచ్చితంగా జరిగిస్తాడు దేవుడు. ఈయన మొట్టమొదటి వ్యక్తి యోసేపు గారు. ఇక రెండో వ్యక్తిని మనం చూసుకుంటే యోబు గారు. చెప్పాగా మీకు అందరికి తెలిసిన వ్యక్తులే అని. యోబు గారి జీవితంలో కూడా అంతే కదా. ప్రారంభంలో ఉన్నత స్థానం కలిగిన వ్యక్తి, మధ్యలోకి వచ్చేసరికి మొత్తం పడిపోయిన వ్యక్తి. 10 మంది 7 ప్లస్ 3 మొత్తం 10 మంది పిల్లలు చచ్చిపోయారు. తన గుడ్లు గోదా మొత్తం ఏదైతే అన్ని మొత్తం స్మాష్, మొత్తం డిస్ట్రాయ్ అయిపోయినాయి, నాశనం అయిపోయినాయి. చివరికి భార్య ఒక్కతే మిగిలిందంటే ఆ భార్య కూడా దేవుని దూషించి చావరాదని చెప్పి ఆమె వెళ్ళిపోయిన తర్వాత యోబు గారు ఒక్కడే ఆయన దేవుడిచ్చిన నిరీక్షణని కాపాడుకొని ఆయన కృపలో భద్రపరచబడి దేవునికి మహిమకరంగా సాగాడు. ఒక వాక్యాన్ని చదువుకుందాం యోబు గ్రంథంలోంచి. కాబట్టి మర్చిపోమాకండి దయచేసి. దేవుడు నీతో మనందరితో మాట్లాడుతుంది మధ్యాహ్న కాల సమయంలో. ఒక్కసారి యోబు గ్రంథంలో 11-12 వచనం చూడండి. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశం ఉన్నది, అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవేగా వాడి ఆయన సన్నిధి నుండి బయలు వెళ్ళాడు. ఇక్కడ చూడండి మీరు, యోబు గ్రంథం 1వ అధ్యాయం 13-22 వచనాలు. యోబు గారి గురించి ధ్యానిస్తున్నప్పుడు అసలు యోబుకున్న లెవెల్ నాకుందని నేను ఆలోచించుకున్నా. ఫస్ట్ ఆయన ఆత్మీయ లెవెల్లో నిజంగా ఇట్లాంటి గడ్డు పరిస్థితి కనుక నీ కుటుంబంలో, నా కుటుంబంలో జరిగితే అసలు ఐబు లేకుండా వారిపోతాం మనం. ఏమంటారు మీరు? అసలు ఉండవు, దెబ్బకు చచ్చిపోతాం. మనకున్న 10 మంది పిల్లలు, మనకు 10 మంది పిల్లలు లేరనుకో, నీకున్న 2-3 పిల్లలు లేదా నాకున్న 2-3 పిల్లలు ఒకేసారి చచ్చారనుకో, అసలు బతుకుతావా మనం? అసలు నిన్ను ఆపట్టుకోలేక నీ బంధువులందరూ నీ దగ్గర చుట్టూ వారం పాటు కూర్చోవాలి, నీ చుట్టూ
వామ్మో నా పిల్ల, వామ్మో నా కొడుకయ్యో, వామ్మో నా కూతురు అని చెప్పేసి భయంకరంగా ఏడం. పిడుగుపాటు వచ్చి ఒక గొర్రె లేదా ఒక ఎద్దు, ఒక ఆవు చచ్చిపోయినప్పుడే మనం గొగ్గోలు పెడతా ఉంటాం. నా ఎద్దమ్మో, నా యావమ్మో, నా గొర్రెమ్మో అని చెప్పేసి. అట్లాంటిది యోబు గారి ఆస్తి మొత్తం ఒకే దెబ్బతో కొట్టబడ్డప్పుడు యోబు గారు చెలించిపోలేదు. నేను అదే ఆలోచించుకున్నా. యోబు గారికి వచ్చిన పరిస్థితుల్లో ఒక్క హాఫ్ కూడా కాదు, 25% లేదా పావలా వంతు నాకు వస్తే నేను నిలబడగలుగుతున్నా ప్రభా అని నేను ఒకటే ఆలోచించుకున్నా. లేదు. సో దేవుడు ఆశించేది అదే. ఏందో తెలుసా? అలాంటి స్పిరిచువల్ లెవెల్ని, అలాంటి ఆత్మీయ స్థితిని నీ నుంచి నా నుంచి ఆశిస్తున్నాడు దేవుడు. అలాంటి స్పిరిచువల్ స్టాండర్డ్ ని నీ నుంచి నా నుంచి ఆశిస్తున్నాడు దేవుడు. ఇంత కొట్టబడ్డా కానీ యోబు జీవితంలో, యోబు యొక్క నోటి మాట నుంచి ఒక్క తప్పు మాట కూడా రాలేదు. దేవుడా అన్యాయం చేసినవయ్యా, దేవుడా మమ్మల్ని విడిచిపెట్టినవయ్యా, దేవుడా ఇదేనయ్యా అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆయన ఒక్క వల్గర్ కూడా మాట్లాడలేదు. నిజం చెప్తున్నా, ఒక్క వల్గర్ కూడా మాట్లాడలేదు. ఒక్క మాట చూడండి 21వ వచనంలో, నేను నా తల్లి గర్భంలోని దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని చెప్పాడు. 22వ వచనంలో ఒక వండర్ఫుల్ వర్డ్ ఉంది తెలుసా? ఈ సంగతులలో ఏ విషయమందు యోబు ఏ పాపం చేయలే, దేవుడు అన్యాయం చేసినని చెప్పలే. మనమే గనక యోబు గారి స్థానంలో ఉంటే అసలు మనం గొడ్డలు చింపుకునేటోళ్ళం, జుట్టు మీద మొత్తం బూడిద పోసుకొని అసలు నిన్ను ఆపట్టుకోలేక మనం చచ్చిపోయేటోళ్ళం. నిజం, మనం చచ్చిపోయేటోళ్ళం నిజంగా. ఆ మధ్యన ఆత్మీయ తండ్రి పాలరాజు డాడీతో నేను కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక చచ్చిపోయిన శవం దగ్గరికి పోయినప్పుడు ఆ తమ్ముడు చాలా ఎంగేజ్. ఆ తమ్ముడు వయసు 23 సంవత్సరాలు. వాడు తిరిగి చచ్చిపోయినాడు. భక్తిపరుడు కూడా కాదు, జస్ట్ 23 years పిల్లోడు. తిరిగి గుట్కాలు తిని, సిమ్లాలు తిని, మొత్తం మందు తాగి మొత్తం లోపల పార్ట్స్ అని చెడిపోయి చచ్చిపోయినాడు. ఆ తమ్ముడు చూడటానికి పోయినప్పుడు ఆత్మీయ తండ్రి పాలరాజు డాడీతో నేను కూడా పోయినప్పుడు వాళ్ళ అమ్మ ఏమడుతుందో తెలుసా? నా దేవుడా మమ్మల్ని అన్యాయం చేసిపోయినవయ్యో, మమ్మల్ని అన్యాయం చేసి నా కొడుకుని తీసుకున్నావయ్యో, నువ్వు అన్యాయం చేసినావు అని చెప్పేసి దేవుణ్ణి అంటుంది తప్ప నా కొడుకు మారలేదమ్మా ఏడవట్లే. అప్పుడు అనిపించింది దేవుడు అన్యాయస్తుడు కాడు. ప్రతి పరిస్థితుల్లో, నీ జీవితంలో నా జీవితంలో ప్రతి పరిస్థితిని న్యాయబద్ధంగానే తీసుకెళ్తాడు నిన్ను నన్ను. కాబట్టి మూలవాక్యం గుర్తుందా? 8:28 రోమా, దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి మన కోసం చేస్తాడు ఆయన. అలా ఏడుస్తున్నప్పుడు నిజంగా చాలా మంది తల్లులు, చాలా మంది భక్తిపరులే, చర్చికి వచ్చే మెంబర్సే, చర్చిలో ఉన్న విశ్వాసులే, సండే మళ్ళీ ముసుగేసుకుని చర్చిలో ఉంటారు వీళ్ళు. ఒక పరిస్థితి వచ్చిన తర్వాత, ఒక గడ్డు పరిస్థితి జీవితంలో ఎదురైన తర్వాత దేవుణ్ణి దూషించి, దేవుణ్ణి దుఃఖపెట్టి, దేవుణ్ణి గుండెల మీద దాన్ని దేవుడు అన్నేస్తారని చెప్పేసి దేవుడి మీద మనం నిందేస్తాం. అది తప్పు. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, అది తప్పు. ఆత్మీయ జీవితంలో ఇటువంటి పరిస్థితుల ద్వారా మనం వెళ్తున్నప్పుడు, దేవా నువ్వు నాకు ఇచ్చినవు, నువ్వు ఇది నాకు అనుగ్రహించినవు, నేను నమ్ముతున్నా, ఇది నీ ఉద్దేశం ప్రభువా, నీ చిత్తం లేకుండా నా తల వెంట్రుకలు ఒక్కటి కూడా రాలిపోదు ప్రభు అని ప్రార్థన చేయి. ఎంత మురిసిపోతాడో యేసయ్య, ఎంత ఆనందిస్తాడో యేసయ్య నీ పట్ల, నా పట్ల. దేవుడు ఆశించేది అదే, ఆ ఉన్నత స్థాయి స్టాండర్డ్స్ ఆశిస్తున్న దేవుడు. కాబట్టి మనం దాన్ని అందుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుణ్ణి అడుగుదాం, నాకు యోబు లాంటి ఉన్నత స్టాండర్డ్స్ నాకు ఇయ్యయ్యా, యోసేపు లాంటి ఒక ఉన్నతమైన స్టాండర్డ్ నాకు ఇయ్యయ్యా. గడ్డు పరిస్థితుల్లో జైల్లోకి పోయినప్పుడు ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా యోసేపు చలించలేదయ్యా, నాకు అలాంటి స్టాండర్డ్స్ ఇవ్వ ప్రభువా అని ప్రార్థన చేయి. యోబు లాగా ఒక ఉన్నత స్టాండర్డ్ నాకు ఇయ్యయ్యా అని ప్రార్థన చేయి. ఎంత మురిసిపోతాడో యేసయ్య, ఎంత ఆనందిస్తాడో యేసయ్య. మనం సంవత్సరాలు సంఘాల్లో ఉపదేశాలు అంటాం, రోజు గూగుల్ మీట్ లో జాయిన్ అవుతాం, పొద్దున్నే ప్రార్థనలో గూగుల్ మీట్ లో జాయిన్ అవుతాం. కానీ ఒక పర్టికులర్ టైం వచ్చిన తర్వాత మనం మొత్తం కూడా ఏమైపోతుంటే డొల్లా. కాబట్టి దేవుడు ఆశించేది అది కాదు. కాబట్టి ఇద్దరు వ్యక్తులు, ఒకటి యోసేపు గారు, రెండు యోబు గారు. నేను చిట్ట చివరి వచ్చిన చూపుతా చూడండి ఒకసారి. యోబు గ్రంథం చిట్ట చివరి అధ్యాయం 42వ అధ్యాయం ఒకసారి చూడండి. 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లు, 1000 ఆడగాడిదలు కలిగేది. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు. చూసారా?
యోబు యొక్క జీవితంలో ప్రారంభంలో ఏదైతే కోల్పోయాడో దానికంటే దానికంటే మరి అధికంగా దేవుడిచ్చాడని చివరి అధ్యాయంలో చివరి 12వ వచనంలో చెప్పబడుతుంది మనకి. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో గూగుల్ మీట్ ద్వారా ఎవరైతే చేరారో నాకు తెలియదులే గాని ఈ వాక్యం మనందరితో దేవుడు మాట్లాడుతాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకుందాం. ప్రస్తుత పరిస్థితి ఒకవేళ గడ్డు పరిస్థితి నీ జీవితంలో ఉంటే భయపడొద్దు, ఇబ్బంది పడొద్దు, దేవుడి మీద దూషించొద్దు, దేవుడు అన్యాయస్తులను పలకొద్దు. దేవా, ఇది నీ చిత్తం ద్వారా వచ్చింది, నేను నమ్ముతున్నా ప్రభువా, నాకు సహాయం చేయి దీన్ని ఎదుర్కోవటానికి, నాకు సహాయం చేయి దీన్ని జయించడానికి అని ప్రార్థన చేద్దాం. ఒకవేళ దీర్ఘకాల రోగంతో ఇబ్బందితో బాధపడుతుంటే నువ్వు ఇబ్బంది పడొద్దు, దేవుడు నీ మేలు కోసం దాన్ని ఉద్దేశించిండేమో. నీకు విషయం చెప్పినా 2018లో నా లోపల కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యింది. 2018 నుంచి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయినప్పుడు భయంకరమైన పెయిన్ వచ్చింది. అది ఆ పెయిన్ వచ్చినప్పుడు ఏమి మెలికలు తిరిగిపోతాం, ఇట్లా మెలికలు తిరిగిపోతాం, అసలు భయంకరమైన పెయిన్ వచ్చింది. నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభువా ఏందే కిడ్నీలో స్టోన్ అంటే, ప్రభు ఇక 2018లో తట్టుకోలేక మెడిసిన్ తీసుకున్న తర్వాత కిడ్నీలో స్టోన్స్ నా టాయిలెట్ నుంచి బయటకు వచ్చింది. అప్పుడప్పుడు ఆ పెయిన్ మరలా ఏమైతే తెలిసిన ఎంట్రీ అవుతూనే ఉంటది. అప్పుడప్పుడు ఒకటే ప్రార్థన చేసుకున్నా, పూర్తిగా తీసేయమని నేను ప్రార్థన చేయట్లేదులే కానీ నీ చిత్తం అయితే తీసేయి, లేకపోతే లేదు. ఇది నా మేలు కొరకు ఉద్దేశిస్తే ఉంచు. ఎందుకంటే నేను నీకు దూరంగా ఉండిపోకూడదు. ఆ పెయిన్ ద్వారానైనా, ఆ నొప్పి ద్వారా నేను నీ దగ్గర చేరి నైనా అని చెప్పేసి నీ పాదాల దగ్గర పడి నీకు ప్రార్థన చేస్తానేమో అని నేను ప్రార్థన చేసుకున్నా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించు. ఒకవేళ నీ యొక్క ఒంట్లో, నీకు శరీరంలో నీవు ఇబ్బంది పడుతున్న ఏదైనా శరీర రోగం నువ్వు వేధిస్తుంటే ప్రార్థన చేసుకో. నీ ఉద్దేశం లేకుండా నాకు ఏది రాదు ప్రభువా, నీ పర్పస్ లేకుండా నాకు ఏది రాదు ప్రభువా. అదే చెప్పాడుగా రోమ 8:25లో, ఆయన సంకల్పం చొప్పున, సంకల్పం అదే ప్లాన్ అంటారు దాన్ని, ఆయన ప్లాన్ ప్రకారంగా పిలువబడిన వారికి సమస్తము సమకూర్చి దేవుడు మన మేలు కోసమే చేస్తాడు. కాబట్టి ఇబ్బంది పడద్దు, కష్టపడేది దుఃఖపడద్దు, దేవుడు అన్యాయాన్ని ఎప్పుడు పలకమాకు దయచేసి. కుటుంబంలో ప్రతి పరిస్థితి ఆయన అనుకున్న టైంలో ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క టైంలో ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. యోబు జీవితంలో స్టార్టింగ్ లో ఉన్న ఆ ఇబ్బంది చివరి దాకా వచ్చిన తర్వాత, ఎవరైతే యోబు భార్య విడిచిపెట్టిపోయిందో మరలా వచ్చింది, కోల్పోయిన 10 మంది పిల్లలు వచ్చారు, దేవుడు మరలా వారికి ఇచ్చాడు సంతానాన్ని. ఆయన ఏదైతే పశువులు మంద మొత్తం ఉందో అదంతా మరీ అధికంగా 2 అంతలు ఇచ్చాడు దేవుడు, మరీ అధికంగా ఇచ్చాడు, ఆశీర్వదించాడు. కాబట్టి నీ కుటుంబంలో, మీకు ఫ్యామిలీస్ లో, మీ యొక్క పరిస్థితుల్లో ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే దేవుడి మీద ఎప్పుడు ఏడవమాకండి. ప్రార్థన చేసి, ప్రభువా ఇది నీ ఉద్దేశంతో వచ్చింది, నీకు మహిమ ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మరీ అధికంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మరీ అధికంగా, ఉన్నతంగా 2 అంతలు దేవుడు మనకి ఇస్తాడు ఖచ్చితంగా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. మొదటి యోసేపు అయితే 2 యోబు. మూడోది చెట్టు చివరికి నేను ముగిస్తా. మూడోది పౌలు గారు, కొత్త నిబంధనలో పౌలు గారి జీవితంలో కూడా అదే, పౌలు గారి జీవితంలో కూడా అదే. ప్రతి పరిస్థితిని ఆయన గడ్డు పరిస్థితులు కూడా వెళ్ళాడు. అట్లా వెళ్ళకపోతే నీ దాకా నా దాకా, ఈనాడు 13 పత్రికలో నీ దాకా నా దాకా వచ్చేవి కాదు. పౌలు గారిని ఎన్నుకునేటప్పుడే దేవుడు ఒక మాట అన్నాడు. ఏందో తెలుసా? ఇశ్రాయేలు ఎదుట, అన్ని జనులు ఎదుట, అధికారులు ఎదుట, రాజులు ఎదుట నిలవబెట్టుటకు నేను ఎంచుకున్న పాత్ర అని దేవుడు చెప్తాడు పౌలు గారికి. ప్రతి పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు పౌలు గారు ఎప్పుడు ఇబ్బంది పడలే, ఎప్పుడు కూడా దేవుని మీద దూషించలే, దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడని చెప్పలే. ఆయన వెళ్ళాడు కాబట్టి సమస్తమును సమకూర్చి మేలు, ఎవరి మేలు కోసం తెలుసా? ఈనాడు క్రైస్తవ ప్రపంచం మొత్తానికి ఒక మేలుకరమైన పాత్రగా పౌలు అపోస్తలుని దేవుడు నిలబెట్టాడు. ఈ ముగ్గురు మనకి చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయాలు. ఒకసారి కొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఒకసారి తీయండి మీ బైబిల్లో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం మీరు చూడండి ఒకసారి. 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చివరి దాకా, 23వ వచనం నుంచి ఒక్కసారి మీరు చివరి దాకా చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. నేను ఒక విషయం చదువుతా చూడండి. 23, 24 చూడండి. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తముతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడపగిలి శ్రమ పడితిని, రాత్రి పగలు సముద్రం గడితిని. ఇదంతా ఈ లిస్ట్ అంతా చెప్పుకుంటూ వచ్చిన తర్వాత చివరితో ఏమంటాడు తెలిసిన 28వ వచనంలో, ఇవన్నీ సంఘములన్నిటిని గురించి చింత నాకు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది.
ఈ భారం దినదినము నాకు కలుగుచున్నది. ఇలాంటి చింత, ఇలాంటి ఇబ్బంది, ఇలాంటి క్లిష్ట పరిస్థితులు గుండా దేవుడు పౌలుని తీసుకెళ్లారు కాబట్టి ఈనాడు క్రైస్తవ ప్రపంచం మొత్తానికి ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా, ఒక మేలుకరంగా దేవుడు నిలబెట్టాడు. మనం అనేకులకు మేలుకరంగా, అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే తప్పదు, క్లిష్ట పరిస్థితులు గుండా వెళ్లాల్సిందే. తప్పదు, ఇబ్బందుల పరిస్థితుల ద్వారా వెళ్లాల్సిందే. అలా వెళ్తేనే మనం ప్రపంచం మొత్తానికి, లేదా ప్రపంచానికి కాదు, నీ ఇంటి పక్కన్న వ్యక్తికి ఆశీర్వాదకరంగా మారు. ఫస్ట్ మన గ్రామానికి ఆశీర్వాదకరంగా మారాలి, మన మండలానికి ఆశీర్వాదకరంగా మారాలి, మన రాష్ట్రానికి ఆశీర్వాదకరంగా మారాలి. అదే ప్రార్థన అయి ఉండాలి మనకి. ప్రవీణ్ పగడాలన్న చనిపోయే ముందు ఎవరికి తెలియదు మేజర్గా, కానీ దేవుడు ఎప్పుడైతే దేవుడు ఆయన్ని ఒక హతసాక్షి లిస్ట్ లో చేరవేశాడో, ఇప్పుడు ప్రపంచం మొత్తం ప్రవీణ్ పగడాల గురించి తెలియని వ్యక్తులు అంటే ఎవరు లేరు. నిజం, ఎవరు లేరు. చిన్న పిల్లోడితో సహా మొన్న పలానా పాస్టర్ గారు చనిపోయారు, ఎవర్రా అంటే ప్రవీణ్ అన్న అని చెప్తున్నారు. ఎంత ఆశీర్వాదంగా దేవుడు చేశాడు నిజంగా. క్రైస్తవ ప్రపంచానికి ఎంత దీవెనకరంగా మలిచాడు ఆయన్ని. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం, ప్రభా నన్ను ఒక దీవెనకరమైన పాత్ర ఉంచయ్యా. పౌల్ని ఏ రకంగా అయితే మీరు ఎంపిక చేసుకుని ఇబ్బంది, ఇరుకు, కష్టం గుండా ఆయన తీసుకెళ్లి ప్రపంచం మొత్తానికి, క్రైస్తవ ప్రపంచానికి ఒక దీవెనకరంగా మలిచావో, నేను అదే స్థితిలో ఉండాలి ప్రభా అని మనం ప్రార్థన చేసుకోవాలి. నేను నా సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా, నా దైవ సేవకులకు నేను ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా, నా సేవకురాలు నన్ను చూసి సంతోషించాలి కానీ వాళ్ళు దుఃఖపడద్దు ప్రభువా అని ప్రార్థన చేసుకో. కొన్ని సంఘాల్లోనైతే సేవకులు మనల్ని బట్టి ఇబ్బంది పడతారు తెలుసా. అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళు ఎప్పుడు మనల్ని బట్టి ఆనందించాలి, వాళ్ళు ఎప్పుడు మనల్ని బట్టి సంతోషించాలి తప్ప ఏడవకూడదు, దుఃఖపడకూడదు, వాళ్ళు ఎప్పుడు నిష్ఠురపడకూడదు. అలా మనం జీవించాలి, అలా మనం జీవించాలి. అట్లా మనం దేవునికి మహిమ తీసుకొస్తాం, అట్లా మనం దేవునికి ఆశీర్వాదకరంగా మనం నిలబడగలుగుతాం. అలా మనం సంఘంలో ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి, వెరీ గుడ్ రా, దేవుని మహిమకరంగా ఈ యవనస్తుడు నిలబడ్డాడు సంఘంలో, దేవునికి మహిమ అని దేవుని మహిమపరచాలి మనల్ని బట్టి. అప్పుడు మన పట్ల ఉన్న దేవుని యొక్క పర్పస్ మొత్తం నెరవేర్చబడింది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. పౌలు జీవితంలో తన చిట్ట చివరి జర్నీస్ లో పౌలు సువార్త జర్నీస్ 3 జర్నీస్ చేశారు. ఆ 3 సువార్త జర్నీస్ లో భయంకరంగా నిజంగా ఆయన రాసుకున్న ఈ రెండో కొరింథీ పత్రిక 3వ జర్నీలో రాస్తాడు. ఈ 3వ మిషనరీ జర్నీలో ఆయన సముద్రం ద్వారా, ఓడ ద్వారా, నా కాలి నడక ద్వారా ఎంత పరిచర్య చేసిండంటే నిజంగా భయంకరమైన పరిచర్య చేసిండు. ఈనాడు మనకి పక్కముంటున్న వ్యక్తికి సువార్త చెప్పడానికి మనకు ఒళ్ళు బరువు. పక్కముంటున్న వ్యక్తికి సువార్త చెప్పడానికి మనం చెప్పం. బాధపడుతున్నారా ఒళ్ళు బరువు అన్నందుకు? పర్లేదు. ఏంటో తెలుసా, దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనం నెరవేర్తాం. ఏంటో తెలుసా, పక్కముంటున్న వ్యక్తికి సువార్త చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉంటే మనం నిజంగా వెరీ గుడ్, మంచి క్రైస్తవులమే. అవునా? కాదు. జాగ్రత్తగా ఆలోచించండి. కాలినడక ద్వారా, సముద్ర మార్గం ద్వారా భయంకరమైన జర్నీ చేసింది. ఒకసారి మీరు చూడండి స్క్రీన్ మీద, దయచేసి మీ కాన్సన్ట్రేషన్ ఎటు పోనీయొద్దు. ఒక్కసారి చూడండి ఈ స్క్రీన్ మీద. ఒక్కసారి నాకు స్క్రీన్ షేరింగ్ ఇస్తారన్నా? పోస్ట్ ఎవరో దయచేసి. అన్న దయచేసి నాకు ఒకసారి స్క్రీన్ షేరింగ్ ఇస్తారా ఈ ఆప్షన్? ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి మీరు చూడండి ఈ స్క్రీన్ షేరింగ్ లో మీకు ఒక విషయం చూపిస్తా. ఇందులో ఇది పౌలు యొక్క మిషనరీ జర్నీస్. ఆ జర్నీ చూడండి ఒకసారి. ఆయన జర్నీలు చేసిన విధానం మీకు మైండ్ బ్లోయింగ్ అయిపోద్ది. మేము ఆ యవనస్తులు చాలా విషయాలు నేర్చుకున్నాం పౌలు మిషనరీ జర్నీ ద్వారా. ఏంటో తెలుసా, ఆయన ట్రావెలింగ్ చేసిన సముద్ర మార్గం చూసారా? ఆ సముద్ర మార్గం గుండా కొన్ని 100 కిలోమీటర్లు, కొన్ని 100 మైల్స్ ఆయన చేసిన జర్నీ. ఇది సెకండ్ జర్నీ. ఇదంతా సముద్రం, మధ్యధర సముద్రం గుండా ఓడ ద్వారా ప్రయాణం చేసి క్రైస్తవ సంఘాన్ని కట్టిన విధానం చూస్తే నీకు నిద్ర పట్టదో. ఎంత కష్టపడ్డాడో. వెళ్ళిన ప్రతి చోట చిత్కారం, వెళ్ళిన ప్రతి చోట తన్నులే, వెళ్ళిన ప్రతి చోట ఆయన ఈడ్చుకొచ్చి మొత్తం కొట్టుడే, పిచ్చి కొట్టుడు. మనకు అలాంటిది లేదు ఇప్పుడు. మనకి మంచిగా ఫ్యాన్ ఉంది, సంఘం ఉంది, సెంట్రల్ ఏసీ చర్చ్ ఉంది, మంచి సేవకులు ఉన్నారు. మనకింకెందుకు ఇదిగా. ఇది థర్డ్ మిషనరీ జర్నీ. చూడండి ఆయన జర్నీ చేసిన ఇదంతా
బ్లూ కలర్ లో ఉన్నది మొత్తం సముద్రం. ఆయన జర్నీ చేసిన విధానాలు చూడండి అసలు ఎంత ఎంత ఎంత. ఇది పౌలు చిట్ట చివరి రోమ్కి జర్నీ అయిపోయి అక్కడ హతసాక్షికి గావించబడుతుంది. ఆయన హతసాక్షికి గావించబడుతుంది. కాబట్టి నా ప్రియ అన్న, అక్క, అన్న, ఎవరైతే ఇందులో గూగుల్ మీట్ లో ఈ వాక్యాన్ని వింటున్నారో నాకు తెలియదు, కానీ మన కోసం మన పితరులు అంత కష్టపడ్డారు కాబట్టి ఈనాడు మనకి చాలా ఆశీర్వాదకరంగా మనం బతకగలుగుతాం. ఎంత కష్టపడ్డారో. పౌలు మిషనరీ జర్నీ నేర్చుకుంటున్నప్పుడు మేము ఏడ్చినాం. ఎంత కష్టపడి ఆయన్ని కొట్టి బట్టలు తీసిందా కొట్టారు ఆయన్ని. సంఘానికి ఆశీర్వాదకరంగా దేవుడు మేలు కోసమే ఆయన ఉంచాడు. ఈనాడు నీ సంఘంలోని యవనస్తులకి నువ్వు కొంచెం కూడా ఆశీర్వాదకరంగా లేకపోతే నిన్నేమనాలి? ఈనాడు నీ సంఘంలో నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు కొంచెం కూడా నువ్వు దీవెనకరంగా లేకపోతే నిన్నేమనాలి? ఆలోచిస్తున్నావా? దయచేసి ఆలోచిద్దాం దయచేసి. కాబట్టి దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూర్చి మన మేలు కోసం, క్రైస్తవ ప్రపంచం మేలు కోసం, చుట్టుపక్కల మేలు కోసం దేవుడు సమస్తాన్ని జరిగిస్తాడు. కాబట్టి ఆలోచిద్దాం దయచేసి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పౌలు పొందిన ఇబ్బంది, పౌలు పొందిన కష్టం నిజంగా కొత్త నిబంధనలో నిజంగా చాలా చాలా కష్టపడి క్రైస్తవ ప్రపంచానికి 13 పత్రికలను అందించి ఈనాడు సంఘం సరైన క్రమంలో కట్టబడుతుందంటే పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా రాపించిన పత్రికలే. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి దయచేసి, జాగ్రత్తగా ఆలోచించండి. కాబట్టి చిట్ట చివరికి ఒక విషయాన్ని నేను చూపిస్తా, జాగ్రత్త చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథాలు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథాలు 21వ అధ్యాయం చూడండి ఒకసారి బైబిల్ తెరిచి. ముగింపులోకి వచ్చిన దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి. 21వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. 21వ అధ్యాయం 13వ వచనం. పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నాకు గుండె బద్దలు చేసిదరేలా? నేనైతే ప్రభు అయిన యేసునామము నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చచ్చిపోవటకు సిద్ధంగా ఉన్నానని చెప్పాను. ఆ తెగింపు చూశారు ఒకసారి? ఆ తెగింపు క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తు ఆశించే స్థాయి ఇది. యేసుక్రీస్తు ఆశించే స్థాయి ఇది. కాబట్టి నువ్వు నేను, నాతో కూడా కలుపుకొని చెప్తున్నా, నువ్వు నేను మనందరం క్రీస్తు కోసం చనిపోవడానికి కూడా తెగించే స్థితి దేవుడు మనందరికి ఇచ్చును గాక. ఎందుకంటే రానున్న పరిస్థితుల్లో గడ్డు పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయని చాలా మంది సేవకులు వాక్యం సెలవిస్తుంది. ఏందో తెలుసా? రానున్న పరిస్థితుల్లో భయంకరమైన గడ్డు పరిస్థితులు క్రైస్తవ్యానికి ఎదురవుతాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఒక రోషం కలిగిన వ్యక్తిగా, ఒక దమ్మున్న వ్యక్తిగా మనం నిలబడాలంటే ఇప్పుడు వేసుకున్న ఫౌండేషనే, ఇప్పుడు వేసుకున్న బేసిక్ పునాదే రేపు మనం నిలబెట్టిద్ది. ఇప్పుడు నీ సంఘంలో నీకు వేయబడుతున్న పునాదే మనం నిలబెట్టిద్ది అక్కడ. రేపు మత మార్పిడి నిరోధక చట్టం వచ్చిన తర్వాత క్రైస్తవులు కూడా మొత్తం జల్లడబట్టండిరా అంటే అప్పుడు తేలిపోద్ది. జాగ్రత్త. కొన్ని రాష్ట్రాలకు వచ్చినాయి కూడా మత మార్పిడి నిరోధక చట్టాలు. దేవుని మహాకృప ఏంటంటే మనకు 2 తెలుగు రాష్ట్రాలకు రాకుండా పోరాడిన యోధుడు, నిజంగా క్రీస్తు యొక్క యోధుడు ప్రవీణ్ పగడాల అన్న. ఆయన దాన్ని బట్టి పోరాడబట్టి ఆయన మీద ఈ యొక్క మర్డర్ ప్లాన్ జరిగింది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి దయచేసి. రానున్న పరిస్థితులు భయంకరమైన గడ్డు పరిస్థితులు. కాబట్టి దేవుని వాక్యం మీద మనం స్టెబిల్ అవుదాం. దేవుని వాక్యం మీద మనం కట్టబడదాం. సంఘానికి దేవునికరంగా ఉందాం. సంఘంలో ఉన్న యవనస్తులకు దేవునికరంగా ఉందాం. దేవునికి మహిమకరంగా మనం జీవితాన్ని కొనసాగించుకుందాం. కాబట్టి చెప్పాగా, నువ్వు దేవుని ప్రేమించినట్లయితే దేవుడు నీ కోసం సమస్తాన్ని సమకూర్చి మేలు కోసం చేస్తాడు. కాబట్టి దేవుని ప్రేమించకుండా నా జీవితంలో ఎందుకు ఇట్లా జరుగుతుందని నువ్వు అట్లా చేస్తే జరగదు. లోకస్తులు కూడా అట్లే బాధపడతారు. కానీ ఆత్మీయులకు ఉన్న దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఇదేందో తెలుసా? మనం దేవుని ప్రేమిస్తూ, అంటే ఆయన వాక్య ప్రకారంగా నడుస్తూ ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం దేని మనసులో ఉంటూ ఆయన ఉద్దేశాన్ని కనిపెడతా ఉంటే నీకు నాకు ఒక ప్రత్యేక టైం దేవుడిస్తాడు, లేపి నిలబెడతాడు, ఉన్నత స్థానానికి తీసుకెళ్తాడు. కాబట్టి దేవుడు ఈ ఒక్క విషయాన్ని దయచేసి ఆలోచించండి. 3 వ్యక్తుల గురించి మాట్లాడుకున్నాం. మన మూలవాక్యాన్ని తీసుకొని రోమపత్రిక 8:28. ఈ 3 జీవితంలో మీరు ఒకసారి ఆలోచించండి. యోసేపు జీవితంలో బానిస స్థాయిని దేవుడు తీసేసి రాజస్థానాన్ని దేవుడిచ్చాడు. గోచుగుడ్డతో పోయిన యోసేపు రాజ వస్త్రాలతో ఫరో సింహాసనాన్ని ఎక్కాడు. యోబు జీవితంలో ప్రారంభంలో ఉన్నటువంటి ఆ స్థితిని దేవుడు తొలగించినప్పటికీ, అపవాదికి ఛాన్స్ ఇచ్చినప్పటికీ,
చిట్ట చివరికి వచ్చేసరికి యోబు యొక్క స్థితి రెండంతలు మారిపోయింది. మరీ అధికంగా దేవుడు ఆశీర్వదించాడు. వీళ్ళంతా ఏందో తెలుసా? దేవుని బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉన్నారు, కనిపెట్టారు, ప్రార్థన చేశారు. ప్రార్థన పూర్వకంగా దేవుణ్ణి ఎప్పుడు దూషించలేదు, దేవుణ్ణి ఎప్పుడు ద్వేషించలేదు. దేవుడా నువ్వు ఎప్పుడు అన్యాయం చేస్తావని ఆయన ఎప్పుడు అనలేదు. వాళ్ళు దేవునికి మహిమకరంగా జీవించారు. ఈనాడు మన క్రైస్తవ సంఘానికి ఆశీర్వాదకరంగా ఉన్నారు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఇందులో గూగుల్ మీట్ లో ఉన్న అక్క అన్న ఎవరైతే ఉన్నారో ఆత్మీయ జీవితంలో మీ సంఘానికి, మీ కుటుంబాలకి, మీ చుట్టూ ఉన్న జనాంగానికి ఆశీర్వాదకరంగా మనం బతుకుదాం. ప్రతి పరిస్థితిని దేవుడు మన గుండా తీసుకెళ్తానంటే ఆయన ఉద్దేశం లేకుండా దేవుడు మనకేది ఇవ్వడు. ఎంట్రికి ఎంత దాని లెక్క ఎంతండి? ఎంట్రికి ఎంత దాని లెక్క ఎంత? ఎంట్రికి విషయంలో దేవుడు అంత చొరవ తీసుకున్నప్పుడు నీ విషయంలో నా విషయంలో చొరవ తీసుకోడా? ఒక ఎంట్రికి విషయంలో చొరవ తీసుకున్నాడు ఆయన. ఏంటో తెలుసా? నా చిత్తము లేక, నా సెలవు లేక ఒక్క ఎంట్రికి కూడా మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నేలన పడి నశించదని చెప్పిండు. ఆయన ఉద్దేశం లేకుండా, ఆయన యొక్క మాట, ఆయన చిత్తం లేకుండా మన తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నేలను పడదు. అలాంటి ఎంట్రికల్ని దేవుడు అంత చొరవ తీసుకున్నప్పుడు నువ్వు ఆయన ప్రాణం, మనం ఆయన ప్రాణం కదా, మనల్ని ఇంకెంత ఇది అసలు ఇది. అదే పౌలు పత్రికలో రోమపత్రిక 8:31 చెప్తాడు. రోమపత్రిక 8:31 చెప్తాడు కదా, ఏమని చెప్తాడు? సమస్తాన్ని అప్పగించిన దేవుడు అసలు మనకేంది తిరిగి అని చెప్తారు. అందులో 31 వచ్చింది, ఇట్టుండగా ఏముందము, దేవుడు మన పక్షం ఉండగా మనకి ఈరోజు ఎవడరా నాయన అని చెప్తాడు. ఎంత గొప్ప కృపణ దేవుడు మనకిచ్చిన తర్వాత ఇక నాకు దేవుడు అన్యాయం చేసిండు, ఎందుకు నా జీవితంలో మేలు జరగట్లే, ఇంకా నాకెందుకు ఉద్యోగం రావట్లే, ఇంకేందిరా మా కుటుంబం ఎప్పుడు బాగుపడిద్దిరా, నా భర్తకి ఇంకెప్పుడు ఇదైపోతాడు, ఎప్పుడు ఇదే మనం ఎప్పుడు కోరుకోకూడదు. వాళ్ళ అంతస్తులు కడుతున్నారు, వీళ్ళు అంతస్తులు కడుతున్నారు, వాళ్ళు ఎక్కువ అవుతున్నారు, వీళ్ళు ఎక్కువ అవుతుందని చెప్పేసి మనం అట్లా బడి ఆడకూడదు. దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుడా మా కుటుంబంలో నువ్వు అనుమతించే ప్రతిదీ నీ మహిమార్థమై ప్రభువా, నీ ఉద్దేశార్థమై అని చెప్పేసి ప్రార్థన పూర్వకంగా పాదాల దగ్గర కనిపెట్టి దేవునికి మహిమకరంగా ముందుకు సాగిపోదాం. సంఘానికి, సమాజానికి, చుట్టుపక్కల వ్యక్తులకి ఆశీర్వాదకరంగా మనం బతుకుదాం. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకొని దేవుడి మధ్యాహ్న కాల సమయంలో నీతో నాతో మాట్లాడిన విషయాల్ని మన అంతరంగంలో తలపోసుకొనొచ్చు, మన అంతరంగంలో భద్రపరుచుకొని మన జీవితంలో దేవుణ్ణి మహిమపరుచుతూ ముందుకు సాగిపోదాం. కాబట్టి దేవుని ప్రేమించు. ప్రేమించుట అంటే ఆయన మాట చొప్పున నడవడం, ఆయన వాక్య ప్రకారంగా నడవడం. కాబట్టి దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కోసమే దేవుడు సిద్ధపరుస్తాడు తప్ప ఏది కూడా నీ కీడు కోసం కాదు. కాబట్టి ఉద్యోగం లేదా, డోంట్ వర్రీ. ఉద్యోగం కోసం నువ్వు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి బయటికి పోవద్దు. కుటుంబంలో మేలు జరగట్లేదని ఇబ్బంది పడుతున్నావా, డోంట్ వర్రీ. దేవుడు ఒక టైంని సిద్ధపరుస్తాడు, ఆ టైం దాకా వెయిట్ చేసి చూద్దాం. ఈ మేలు కోసం నువ్వు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి, యేసుప్రభుని విడిచిపెట్టి బయటకు పోవద్దు. నువ్వు ఎట్లాంటి గడ్డు పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నా, యేసుక్రీస్తు మాత్రం మన చేయి విడిచిపెట్టడం అనేది నువ్వు బండ గుర్తు పెట్టుకో. యేసుప్రభు అస్సలు మన చేయి విడిచిపెట్టాడు. అందుకే చెప్తాడు కదా యెషయా గ్రంథంలో, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకుని ఉంటాను. అరచేతుల్లో మనల్ని చెక్కుకున్నాడు ఆయన. అరచేతుల్లో నిన్ను నన్ను చెక్కుకొని ప్రతి దినం ఆయన నిన్ను నన్ను చూస్తాడు. ఆయన వాగ్దానం మర్చిపోవద్దు, దయచేసి ఆయన వాగ్దానం మర్చిపోవద్దు. కాబట్టి క్రైస్తవ్యానికి ఆశీర్వాదకరంగా జీవిద్దాం, దేవుని మహిమపరుద్దాం. చివరికి ఒక వ్యక్తి గురించి మాట్లాడి నేను ముగిస్తా. పాకిస్తాన్ లో జరిగిన యథార్థ సంఘటన. ఆమె పేరు గుల్షన్ ఫాతిమా జీవితంలో దేవుడు ఆ కార్యం జరిపించకపోతే ఈనాడు క్రైస్తవ సమాజంలో పాకిస్తాన్ లో నిజంగా ఒక రావులపిండి అనే ప్రాంతంలో క్రైస్తవం మహిమకరంగా ఉండకపోవు. ఎందుకంటే దేవుడు ఆ పాత్రని ఎంపిక చేసుకుని గుల్షన్ ఫాతిమాగా ఉన్న తనని ఒక గుల్షన్ ఎస్తేరుగా దేవుడు మార్పు చెందించి, ఒక పోలియో వ్యాధిగ్రస్తులైన ఆమెని దేవుడు స్వస్థపరిచి ప్రపంచం మొత్తానికి ఒక దీవెనకరమైన పాత్రకు మలిచింది. తన జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నది ఆమె, చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నది ఆమె, చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నది ఆమె. వాళ్ళ అన్నల ద్వారా, వాళ్ళ కుటుంబస్తుల ద్వారా, మహమ్మద్ కుటుంబం నుంచి రక్షించబడ్డ వ్యక్తి. తన మీద ఎన్ని మర్డర్ అటాక్స్ జరిగినాయో అయినా కానీ దేవుణ్ణి, క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టకుండా దేవునికి మహిమకరం కొనసాగింది. ఈ వ్యక్తే చూస్తున్నారా, ఏం పేరే గుల్షన్ ఫాతిమాగా మారి గుల్షన్ ఎస్తేరుగా దేవుడు ఆమెను దీవించాడు.
ఈమె సాక్ష్యం ద్వారా కొన్ని వేల మంది రక్షించబడ్డారు. అవి అనుకున్నదే దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మన జీవితంలో మేలు కోసమే చేస్తారని అవి అనుకున్నదే. ఒక పుస్తకం రాసింది. ఆ పుస్తకంలో నిజంగా ఈమె జీవిత చరిత్ర ఉంటుంది. టర్న్ ద వేల్ అని. తెర చినిగిన అనే పుస్తకాన్ని మీరు చదవండి. 3 సార్లు చదివాను. 3 సార్లు చదివా. 3 సార్లు ఏడ్చుకుంటూ ఆపలేదు. ఏడ్చుకుంటూనే చదివిన దాన్ని, ఆ పుస్తకాన్ని. మీకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ పుస్తకాన్ని చదవండి. తెర చినిగిన అనే పుస్తకాన్ని. ఈమె జీవిత చరిత్ర నిజంగా ఈమెను దేవుడు ఎట్లా ఎంపిక చేసుకున్నాడు, దేవుడు ఏమైనా ఎట్లా పిలిచాడు, దేవుడు ఏమైనా ఎట్లా స్వస్థపరిచాడు, పోలియో వ్యాధిగ్రస్తులని ఏమని ఎన్ని హాస్పిటల్లో ప్రపంచం మొత్తం తిరిగినా కానీ ఏమి బాగుగాలే. ప్రపంచం మొత్తం తిరిగినా కానీ ఏమి బాగుగాలే. చివరికి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, యేసుక్రీస్తు ఏమో దర్శనంలో ఒకరోజు మంచం మీద పడుకున్న పోలియో వ్యాధిగ్రస్తులని దగ్గరికి యేసయ్య స్వయంగా దర్శన రూపంలో దిగొచ్చి గుల్షన్ అని చెప్పి ఆమెను స్వస్థపరిచి, నిజంగా దేవుడు మహిమకరంగా అసలు ఒక అద్భుతమైన సాక్ష్యం ఏముంది. అద్భుతమైన సాక్ష్యం. స్వయాన పరలోకం నుంచి దేవుడు పేతురుని దింపుతడం కోసం, పేతురు గారిని దింపుతడం కోసం అలాంటి మంచి ప్రార్థన పరురాలు ఈ గుల్షన్ ఎస్తేర్. కాబట్టి జాగ్రత్తగా ఈమె జీవితంలో జరిగింది ఈనాడు మనకు మేలుకరంగా, క్రైస్తవ ప్రపంచం మొత్తానికి ఒక ఆశీర్వాదకరంగా ఏమున్నది. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, అన్న, అక్క, ఎవరైతే నువ్వు ఇందులో వింటున్నావో నాకు తెలియదులే కానీ, యేసుక్రీస్తుని కలిగి మన జీవితంలో ప్రతిదీ మన మేలు కోసమే దేవుడు ప్రతిదీ ఇస్తాడని చెప్పేసి మనం ఆలోచిద్దాం. ఆయన ఉద్దేశం లేకుండా, ఆయన సెలవు లేకుండా ఏది కూడా మన జీవితంలోకి రాదు అనేది మనం ఆలోచించుకుందాం. కాబట్టి ప్రార్థన పూర్వకంగా క్రైస్తవ జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం. దేవుని కృపలో ఆయన మీదే ఆధారపడి, అంటే ఆయన ఆజ్ఞల చొప్పున, ఆయన వాక్య ప్రకారంగా మనం నడుస్తూ ఈ క్రైస్తవ జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం. కాబట్టి ఈ మాటలు వింటున్న మీ అందరిలో ఈ దేవుని మాటలు, ఈ మాటలు మన వెనుకలు ఆశీర్వదించబడాలని నా హృదయపూర్వక ప్రార్థన. గుర్తుపెట్టుకోండి 3 విషయాలు. మూలవాక్యం రోమపత్రిక 8:28. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి సమస్తం సమకూర్చబడి మేలు కోసం జరిగింది. ఇలాంటి వ్యక్తులు 3 చూపించుకుందాం. మనం బైబిల్లో 3 చూసుకుందాం. 1 యోసేపు గారు అయితే, 2 యోబు గారు, 3 పౌలు గారు. ఇలా 3 జీవితంలో ఒక ఉన్నత స్థానాన్ని దేవుడు అనుగ్రహించండి. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో ఒక ఉన్నత స్థానాన్ని దేవుడు అనుగ్రహించాలంటే వెయిట్ ఫర్ ద టైం. ఆ టైం కోసం మనం వెయిట్ చేద్దాం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని దయచేసి ప్రార్థనలో ఏకీభవిద్దాం. కుటుంబంలో ఇంకా మేలు జరగట్లేదు, కుటుంబంలో ఇంకా ఏంది పరిస్థితులు అని చెప్పేసి ఒకవేళ దుఃఖపడి, ఇబ్బంది పడి, మానసికంగా ఇబ్బంది పడుతుంటే ఈ మధ్యాహ్నం దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడారేమో. నా అక్క దయచేసి ఆలోచించు. సహోదరుడు ఆలోచించిరా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యము నా కొరకే ప్రభు అని చెప్పేసి నీ మనసులో ఈ వాక్యాన్ని చేరని, ఈ వాక్యాన్ని నీ మనసులో భద్రపరుచుకో. ఇదా నువ్వు మా జీవితంలో ప్రతిదీ ప్రభు నీ మహిమ కోసం మాకు అనుమతిస్తావు, ప్రతిదీ నేను మా మేలు కోసం అనుమతిస్తారని చెప్పేసి ప్రార్థనా పూర్వకంగా మనం ఏకీభవిద్దాం. దయచేసి ఈ వాక్యం మన అంతరంగంలో ఫలించేలాగా మన ప్రార్థనలు ఏకీభవిద్దాం. దయచేసి పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎంతమంది సహోదరుల ద్వారా ఈ వాక్యం మీరు వారితో మాట్లాడారో ప్రభా, వారి అంతరంగంలో ఈ మాటలు ఫలించును గాక నాయనా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, నాతో మాట్లాడావు. నేను ఒకప్పుడు ప్రభా ఇబ్బందికర పరిస్థితుల్లో సూసైడల్ థాట్స్ దాకా వెళ్ళిన నా జీవితాన్ని నేను ఒక టైం ఇస్తా, నా బలిష్టమైన చేతి కింద దేన మనస్కుడు అయి ఉండని చెప్పేసి వాగ్దానం నన్ను ఎత్తిపట్టుకుని అయ్యా వాగ్దానం ద్వారా నాతో మాట్లాడిన బలపరిచావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ మధ్యాహ్నం ప్రభా గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ఎందరితో మీరు మాట్లాడారో ప్రభా, వారందరి జీవితాల్లో నీ కార్యం జరుగును గాక నాయన. నీకు స్తోత్రాలు. నీ కృప చేత నింపి నడిపించి మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. సమస్త విషయాల్లో తోడుగా ఉండి నడిపించండి, అన్ని విధాల తోడుగా ఉండి నడిపించండి ప్రభా. వాక్యం ఎత్తబడి ఉంటుండగా వారి అంతరంగంలో వాక్యాన్ని ఫలింపచేసి నడిపించి మీరే మహిమ పొందుకోమని, మా సంఘానికి, మా కుటుంబాలకి, మా సమాజానికి మేము ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా నాయన మీరు నిలబెట్టుదురు గాక నాయన. ఆ రకంగా నీ కృపచేత మమ్మల్ని నింపి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య ప్రశస్త నామములో ప్రార్థన చేసి ప్రభువా, కామారెడ్డి గ్లోరియస్ మినిస్ట్రీస్ ని అయ్యా ఐజక్ అన్నను, కృపా సంధ్య అక్కను నీ కృపలో బలపరిచినైనా సంఘం ఇంకా నీ కృపలో వృద్ధి పొందును గాక నాయన. నీకు స్తోత్రాలు. సంఘంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో, యవనస్తులు ఎవరైతే బలహీనంగా ఉన్నారో నాయన, వారందరికీ నీ బలాన్ని మీరు ఇచ్చిదురు గాక నీకు స్తోత్రాలు ప్రభువా. కృప చేత నింపి నడిపించి మందిర నిర్మాణ పనులు జరుగుతుంటుండగా నాయన నీ కృపలో దీవించండి. త్వరితగతిన పూర్తవుతున్న నీ కృపలో నీకు మహిమకరంగా కొనసాగలాగానే సహాయం చేయమని
ఘనత మహిమ సమస్త ప్రభావాలని మీరు ఒక్కరే పొందుకోమని, నీ చిత్తమైతే మరలా మరొక మారు మేము కలుసుకుని నీ కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగిన మనల్ని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ వెరీ మచ్.